2 లక్షల లోపు రుణమాఫీ బాకీలు మాఫీ చేసినామని షైపార్టీ లీడర్లు షడసంకాలు గుద్దుకుంటారు కదా. కానీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న దానికి అన్నదాతలు చెప్తున్న దానికి దునియా ఆస్మాన్ పరాకు ఉంటున్నదట. ఎందుకే బాలన్న అంటారా, ఏదో చేసినామా అంటే చేసినామా అన్నట్టు ముద్దుగా ముచ్చట చెప్పిర్రట. కొందరికి మాఫీ చేసుడు మర్చిపోయిరట. అరువులైన వాళ్ళు అందరూ కూడా బ్యాంకులకు పోయి ఎంతమంది బాకీలు తీసుకుర్రు, లక్ష లోపు ఎంతమంది, 1,50,000 లోపు ఎంతమంది, 2 లక్షల లోపు ఎంతమంది రుణాలు తీసుకుర్రని ముఖ్యమంత్రి సారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ల కాడ నుంచి చిన్న ఉద్యోగుల దాకా అందరు కూడా ఫైళ్లు మర్రేసి తీర్రేసి పంట రుణం తీసుకున్న రైతుల పేర్లను పేరు పేరున లిస్ట్ అవుట్ చేసి లిస్టుల మీద లిస్టులు ప్రిపేర్ చేసి అరువులు అయిన అన్నదాతలందరికీ రుణాలు విడతల వారీగా మాఫీ అయితాయని ఖుద్దు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సార్ చెప్పేనా. ముఖ్యమంత్రి సార్తో పాటు ఉప ముఖ్యమంత్రి కం పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు కూడా మైకు దొరికినప్పుడల్లా చెప్పిండు. ఖుద్దు సీఎం డిప్యూటీ సీఎంలే మాఫీ అయినాయని చెప్పిండ్రు కదా. మరి మా బాకీలు మాఫీ అయినాయని రైతులు బ్యాంకుల కాడికి పోయి అడిగితే ఇంకా మీకు మాఫీ కాలేదని బ్యాంక్ ఆఫీసర్లు అంటుర్రట. అప్పట్లో మొదటి విడతల కొందరి ఫోన్లకు మెసేజ్లు కూడా వచ్చినాయట. కానీ 3వ విడత 2 లక్షల వరకు చేసిన రుణమాఫీది మాకు ఇప్పటి వరకు కాలేదని అన్నదాతల ఆగమాగమైతుండ్రట. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఏదో చేసిన చేతులు దులుపుకున్నట్టు కాకుండా జర దగ్గరుండి అన్నదాతలు అందరికీ అందేటట్టు చూడాలి. అట్లనే బ్యాంక్ ఆఫీసర్లకు కూడా జర పని ఎక్కువైనా సరే గానీ రైతుల రందులు పోయేటట్టు చూడుండ్రి అంటూరు సారు ఈ ముచ్చటినోళ్ళు.